మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రియులారా, బాగున్నారండి? మీ అందరి ఆరోగ్యముల కొరకు, కుటుంబ క్షేమము కొరకు ప్రతినిత్యము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుని వాక్యము ధ్యానిందాము. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. ప్రియులారా, నాటి కాలములో ఇశ్రాయేలు ప్రజలను గూర్చి ప్రవక్త యెషయా గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన మాటలవి. వారు దేవుని వెదకాలని, ఆయన ఎక్కడో లేడు, సమీపముగానే ఉన్నాడు, ఆయన దొరికే దేవుడు, ఆయన దూరముగుండే దేవుడు కాదని నాటి కాలములో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుచూ వస్తూ ఉన్నారు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! ఆయన వారిలో నివసించాలని, వారితో కలిసి ప్రయాణము చేయాలని ఆయన ఎంతో ఆశపడుతూ ఉన్నారు. నాటి కాలములో మోషే ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చి మందసాన్ని సిద్ధపరిచి వారితో కలిసి ఆయన ప్రయాణము చేశారు. అదే ప్రేమ, అదే కరుణ ఈ ఉదయకాల సమయంలో మన మీద కూడా ఆయన చూపిస్తూ ఉన్నారు. ఎందుకనగా పాపముల చేత, అపరాధముల చేత చనిపోవలసిన మనము అందరినీ ఆయన కనికరము చేత, కృప చేత శిలువ మ్రాను మీద వేలాడి చనిపోయి ప్రాణమర్పించి మనను విమోచించిన దేవుడై ఉన్నారు. మనమంటే అంత ప్రేమ ఆయనకి. అలాంటి మనం ఆయన వెతుకుతున్నామా? ప్రతిరోజు ఆయన వెతుకువారిగా మారాలి. ఆయన ఎక్కడో లేడండి, సమీపముగా ఉన్నారు. ఆయన దొరికే దేవుడు, ఆయన కనికరమ కలిగిన దేవుడు. ఏ పరిస్థితుల గుండా ప్రయాణము చేస్తూ దేవునికి దూరం అయిపోతున్నాము? ఎందుకు ఆయన్ని వెతకలేకపోతున్నాము? ఎందుకు ఆయన సన్నిధికి సమయం ఇవ్వలేకపోతున్నామంటే, ప్రియులారా, ఈ లోకములో ఉన్న వాటిని వెతుకుతూ ఆయనను మర్చిపోయామేమని ప్రేమతో మరొకసారి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. గనుక దేవుని శ్రద్ధతో వెతుకువారిగా, భయభక్తులతో వెతుకువారిగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఒక స్త్రీ 10 వెండి నాణెములు కలిగి ఒక నాణెము పోగొట్టుకున్నప్పుడు ఆమె ఇల్లంతా ఊడ్చి ఎంతో శ్రద్ధగా వెతికింది. నాకు 9 వెండి నాణాలు ఉన్నాయి, చాలని అనుకోలే. ఆ నాణెము దొరికినప్పుడు ఆమె ఎంతో సంతోషించింది. తన స్నేహితులు కూడా చెప్పి ఆనందించింది. అలాగని ప్రియులారా, మనము ఆయనను వెతుకుతున్నప్పుడు, బహు శ్రద్ధ కలిగి వెతికినప్పుడు ఆయన దొరుకుతారు. ఆయన దొరుకు కాలం ఇదే. ఒక గుడ్డివాడు ఆయన ఎలాగ వెతుకుతున్నాడంటే, దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దు, కళ్ళు లేకపోయినా, ఆయన దూరములో ఉన్న హృదయ వేదనతో వెతుకుతున్నాడు గనుక ఆయన దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ఎంతటి ప్రేమాస్వరూపి! కష్టాలు గుండా ప్రయాణం చేస్తున్న ప్రియమైన దేవుని జనమా, ఎందుకు ఈ సమస్యలు తీరటం లేదని కృంగిపోతూ ఉన్నారా? కేక వేయటం మానవద్దు, వెతకటం మానవద్దు. నిశ్చయముగా ఆయన దొరుకుతాడు. ఆయన దొరికినప్పుడు దేనికోసమైతే విజ్ఞాపన చేస్తున్నామో దాన్ని నిశ్చయముగా పొందుకుంటాము. అటువంటి విశ్వాసము కలిగి జీవించాలని ప్రభు పేరట మనవి చేస్తే ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, బహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. నిన్ను వెతుకువారు ధన్యులు, భాగ్యవంతులు, గొప్పవారు, నిత్య రాజ్యానికి వారసులు. అటువంటి భక్తి శ్రద్ధలు కలిగి ఎదికేవారిగా మీ సన్నిధానములో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ ఆత్మ సహాయం ఇవ్వండి. ఎవరే కష్టములు, బాధలు, ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయం పంపించమని
యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి అడిగి పొందినాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించునుగాక.